ఆల్ రైట్, ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రేమికుల రోజు దినోత్సవం. జెంట్స్ కంటే లేడీస్ కి చాలా ఇష్టం, ఎందుకంటే ఇంట్లో డెకరేట్ చేసుకోవచ్చు. అప్పట్లో లవ్ అనగానే ఒక గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి ఓ చాక్లెట్ ఇస్తే పడిపోయేవాళ్ళు. మెయిన్ గా హార్ట్ సింబల్ ఇచ్చి ఆ సింబల్ కైనా ఒక గీత గీసి ఇలాగా ఓ బాణం వేస్తే చాలు, దాంతో పాటు ఒక చాక్లెట్, అంతే లవ్ కథం. కానీ ఇప్పుడు అలా లేదమ్మో, బంగారాల రేటు పెరిగినాయి, వెండి రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, మా వాళ్ళకి కూడా టేస్ట్లు మారినాయి. అసలు లవ్ ఇప్పుడు ఎలా ఉంది, అప్పట్లో ఎలా ఉంది, వాళ్ళ లవ్ లో మునిగి ఎలా తేలారు, ఇది చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఓకే, సో మరి లేట్ చేయకుండా మనం ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేస్తే హ్యాపీగా కుమ్మేద్దాం. లవ్ టాక్స్, లెట్స్ స్టార్ట్. ఆల్ రైట్, వ్యాలంటైన్స్ డే స్పెషల్. మా బామ్మలు చూసారా ఎలా రెడీ అయ్యి వచ్చారు, ఎర్ర కలర్ వేసుకొని. అంటే అలెక్కే కూడా రెడ్ కలర్ లోనే వచ్చింది కాబట్టి. గ్రీన్ నాకు రెడ్ గా కనపడింది. రెడ్ సిగ్నల్ ఇస్తుంటే అప్పుడు గ్రీన్ సిగ్నల్ అన్నమాట. హాయ్, నువ్వేసావు. ఓకే, సూపర్. ఏం పేరండి? మీనా. మీనా మీనా జలతారు వీణ అని పాడే మనిషి పేరేంటి? వెంకటేష్. కాదు, అలా కాదు, మీ ఆయన పేరు అని మా ఆయన పేరు శివానంద్. శివానంద్ గారు. మీనా మీనా జలతారు వీణ. ఎప్పుడు లవ్? కాలేజ్ లో. ఓ చిన్ని 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 ఆశలు నాలో రేగినే. ఏ కాలేజ్? మాదా కోటి. కోటి ఉమెన్స్ కాలేజ్? లేదు, ప్రగతి మహావిద్యాలయం. అచ్చా, కోటి అంటే అక్కడ ఉమెన్స్ కాలేజ్ అనుకుంటే అది కూడా కాదు. ప్రగతి మహావిద్యాలయంలోకి వెళ్ళి నందుగారు ఎక్కడ దొరికారు నీకు అక్కడ? కాలేజ్ లో సీనియర్ ఉండే, సూపర్ సీనియర్. సూపర్ సీనియర్. సూపర్ సీనియర్ అంటే ఓ రెస్పెక్ట్, ఓ భయం. జూనియర్ ని ర్యాగింగ్ చేసిండు ఫస్ట్ అయినా మిమ్మల్ని. అచ్చా, నాకు అర్థమైంది. నన్ను ర్యాగింగ్ చేస్తావా, నీ మీద కక్ష తీర్చుకుంటానని పెళ్లి చేసుకున్నారు. అంతే మరి. ఎంతకు తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? అంతేగా, లైఫ్ లాంగ్ ఆయన ర్యాగింగ్. అంతే. అసలు ఎలా వస్తాయి మీకు ఆ థాట్స్? అంతే, ఏజ్ అలాంటిది. వీడి చర్యలు ఊహాతీతం వర్మ. దట్స్ ద బ్యూటీ. శివానంద్ గారిని ఎలా ర్యాగింగ్ చేశారు ఫస్ట్? నేనా? తను చేసిండు నన్ను. తను ఏం చేశారు? ఫాలో అవుతుండే. ఏంటి ఫాలో అవడం కూడా ర్యాగింగ్? ఇంటి వరకు? ఇంటి వరకు ఎవరైనా చూసి అప్పుడు నాకు బుక్ చేస్తాడు కదా ఇంట్లో, అందుకని ఈమె బుక్ చేసింది ముందు. ఇలాంటి ఎమోషన్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కాదు, ఫాలో అవడం అది ర్యాగింగ్ అని ఎక్కడండి, ఏ డిక్షనరీలో చెప్పారు? అంతే, మా ఇల్లు స్ట్రిక్ట్ ఉండే, ఫాలో అయితే అందరికి తెలుస్తుంది, రావద్దు అని చెప్పిన. అందరికి తెలుస్తుంది, అలా రావద్దు, పెళ్లి చేసుకోవచ్చేస్తా నేనే చెప్పండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది? 10. కాదు, ఇంట్లో స్ట్రిక్ట్ కదా, స్ట్రిక్ట్ చాలా. లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పినప్పుడు ఫస్ట్ రియాక్షన్? చెప్పలేదండి అసలు, జంప్. ఓ మై గాడ్. కాదు, అసలు ట్రై చేయొచ్చు కదా ఒకసారి. లేదు లేదు, చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ, రన్ అవే మ్యారేజ్. ఇప్పటికి కూడా కలవలేదా? ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్ చూసానే కలవచ్చు కదండి. ప్లీజ్ మీరు చెప్పండి ఒకసారి. డాడీ పేరేంటి? రాజు. రాజు అంకుల్, ప్లీజ్ అంకుల్, ఈ రోజుల్లో ఇలా లేదు అంకుల్, మీరు 10 years కాదు ప్రాబ్లం, అక్కడ జాయింట్ ఫ్యామిలీ. అందరూ పెద్దనాన్న స్ట్రిక్ట్. అమ్మో, పెద్దనాన్న గారు స్ట్రిక్ట్. వెంకటేష్ తీసుకురా, జాయింట్ లో జాయిన్ చేయొచ్చు కదా. వెంకీ గారు మీరు ఆ కూల్ అవ్వండి. వెంకీ గారు ఆయన అవ్వడండి. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మీతో వస్తే ఇంకా హ్యాపీగా బాగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయలేదా ఇంకా? ఇద్దరా? అచ్చా, ఇప్పుడు 7 years మళ్ళీ 4 years పాపలు ఇద్దరు. ఇద్దరు పాపలు, ఇద్దరు మహాలక్ష్మిలు ఉన్నారు. మీరు అర్జెంట్ గా పిలవాలి, కలవాలి, అంతే. ఏం చేస్తారు బావగారు ఇప్పుడు? ఇప్పుడు ఆయన హాస్పిటల్ వర్కింగ్. సూపర్, లైఫ్ హ్యాపీగా ఉంది. సో ఫ్యామిలీ కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటది. సూపర్. సరే, ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనము. ఈజీ. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఏ వనానికి వెళ్ళారు ఫస్ట్? హనీమూన్ ఏం లేదు. లవ్ లో ఏ వనం ఎక్కువగా రెగ్యులర్ గా కలిసి? కాలేజ్ దగ్గరనే మీట్ అయ్యే వాళ్ళం. అయ్యో బాబాయ్, కాలేజ్ లో ప్రిన్సిపాల్ గారు ఉంటారు. మా అన్నయ్య స్ట్రిక్ట్ ఉండే, అందుకే తెలియకుండా. అన్న కూడా అదే కాలేజ్? లేదు లేదు, వేరే కాలేజ్ అటు సైడ్. ఎప్పుడైనా అనిపిస్తుందా, అరే ఇక్కడే 2 తుప్పలు ఉండేవి, మేము ఇక్కడే కూర్చునే వాళ్ళం, అరే తుప్పలు తీస్తారు అని? అక్కడ ఒకటి హోటల్ ఉండే, అక్కడ కూర్చునేటోళ్ళం. హోటల్ భలే ఉంటాయండి వీళ్ళ మాటలు. ఇప్పుడు చెప్పు. ప్రేమ యాత్రలకు, ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనము. ప్రేమ యాత్రలకు బృందావనము, నందనవనము. ప్రేమికులకు కావాలి సపరేట్ నందనవనం. ఎప్పుడు కావాలి? ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ నందనవనం. మీకు కావాలి, నాకు తెలుసు. అప్పట్లో వట్లే మీ నందనవనం అనుకోండి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది.
ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమికుల రోజున ప్రేమికులకు కావాలి ఒక సెపరేట్ వనం. ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము, ప్రేమికుల రోజు ప్రేమికులకు కావాలి సపరేట్ వనం. యాక్చువల్లీ ప్రేమికుల రోజు ఒకటే లేదు, ప్రతిరోజు దినమే, ప్రతిరోజు ఉత్సవమే, అంతే కదా. పేరేంటండి? భవిత. ఏం పేరు మీ లవర్ పేరు? జశ్వంత్. జస్సు గారు ఎక్కడ దొరికారు? దొరకడం కాదు, రిలేటివే, గొడవ లేదు. ఇప్పుడు అక్కడ అనుకోండి ఎంత ప్రాబ్లం, అదే రిలేటివ్ లో లెవెల్ లో పడేసాం అనుకోండి, ఇక టెన్షన్ ఉండదు. బాగా చెప్పారు సార్. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసింది? తనే. ప్రపోజ్ కూడా కాదు, డైరెక్ట్ గా మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగారు. అంతే. నువ్వేమంటే నీకు అసలు కొంచెం అన్న జ్ఞానం ఉందా? లవ్, ఆ రోజెస్, ఆ గిఫ్ట్లు అవన్నీ ఒక్కడే డైరెక్ట్ పెళ్లికి వెళ్తావని అడగాలి కదా నువ్వు. అవన్నీ నాకు కూడా ఇష్టం లేదు. సరిపోయారు ఇద్దరు. సరిపోయారు ఇద్దరు. ఎక్కడికి హనీమూను? ఎక్కడ లేదండి, ఇంట్లోనే. టెంపుల్సే. అమ్మగారి ఇంట్లో. ఓకే, సూపర్. అంటే కాదు, ఇంట్లో రిలేటివ్స్ అయినా లవ్ మ్యారేజ్ అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు, మేబీ మేనరికాలు ఈ వద్దు అనుకోవచ్చు. ఎవరి ఇంట్లో చెప్పారు ఫస్ట్? అంటే రిలేటివ్స్ అంటే క్లోజ్ రిలేటివ్స్ కాదు, ఆపోజిట్ హౌసెస్ లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అంతేనా? చిన్నప్పుడే నేను వాళ్ళ డాడీని మామయ్య అని పిలిచేదాన్ని. పొరపాటున అలా పిలిచేసావు, ఆయన గుండెల్లో గుచ్చుకుంది. అది అట్లా కనెక్ట్ అయిపోయింది. అలా connect అయ్యింది. 21 years మళ్ళీ కలిసాము. కనెక్టింగ్ పీపుల్ ఏదో అనుకున్నాం కానీ కనెక్టింగ్ పీపుల్ ఇది అనమాట. తునిగా లవ్ స్టోరీ. చిన్నప్పుడు ఎదురింట్లో, ఆ. సో మీరు ఇటింట్లో. నాకు అసలు గుర్తు కూడా లేదు ఆ ఏజ్. వాళ్ళకి నేను నీకు సొంతం, నా సమస్తం నీది కదా నేస్తం. తను 21 years తర్వాత వచ్చి అప్పుడు నువ్వు నాకు గుచ్చావు నువ్వే అని చెప్తే అప్పుడు గుర్తొచ్చిందా? అట్లేం లేదు, మళ్ళీ వాళ్ళ అన్న మ్యారేజ్ కి కార్డు ఇవ్వడానికి వచ్చారు. అచ్చా, మళ్ళీ అలా చూసి అడిగేశారు మ్యారేజ్. డాడీ ఏమి వద్దు అనలా? డాడీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు, చేసేసారు. డాడీ గారికి కూడా ఎదురింటి కుర్రాడు భలే ఉన్నాడులే. ఎందుకు వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాము, క్లాప్సా? అంతే మరి, క్లాప్సే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ వస్తా. ఓకే, ఇప్పుడు మనకి అలేఖ్య రాలేదు, మా ఇంటి దేవత విజయ వచ్చింది ఈ రోజు. సో విజయ, అసలు విజయ చాలా డామినేటెడ్ లుక్ లో ఎలా లవ్ అంటే నువ్వు ఎలా లవ్ లో పడ్డావు అంతే. నేను ఎలా లవ్ లో పడ్డానంటే సీరియస్లీ నాకు కూడా తెలియదు నేను పడ్డానని కూడా. ఇప్పటికి తెలిసింది కదా? ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది తెలిసి. ఎవరు ముందు కొంచెం డేర్ చేసి సైడ్ నుండే అన్నమాట, వాళ్ళే డేర్ చేసి వచ్చారు. నువ్వు వెంటనే ఒప్పేసుకున్నావా? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంత అందంగా ఉంటాను నేను వెంటనే ఎలా ఒప్పుకున్నాను అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నీకు? నిజంగా అనిపిస్తుంది నాకు. అంటే ఏ గర్ల్ కైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో నాకు బట్ చాలా గ్రేట్ పర్సన్, హార్ట్ లో కానీ అన్నిట్లో మంచి మనసు. ఎస్, అలా వైజ్ గా నేను ఎప్పుడు ఏం చూడను, అట్లా మనసు మంచి. ఎగ్జాక్ట్ 100% కరెక్ట్. సో మనిషి లుక్ కాదు చూసి, అండ్ అంటే కొన్ని రోజులు ట్రావెల్ చేస్తే అర్థమైన ఆ బిహేవియర్ ని బట్టి మనం Correct. లైఫ్